ఇన్స్టా యూజ్ చేస్తున్నారు ఎందుకు? రీల్స్ చూడడానిక? ఇంకా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. సరే, ఎక్కువగా రీల్స్ చూస్తున్నారు, రీల్స్ చేస్తున్నారా? చేసేవాళ్ళు కూడా ఉంటారు. రీల్స్ చేసేవాళ్ళు ఉండొచ్చు, చూసేవాళ్ళు ఉంటారు. ఇంకా అప్ టు డేట్ మీరు ఏం చేస్తున్నారని ప్రతిదీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటారు. ఇన్స్టా, ఫేస్బుక్, ఇలా కొంతమంది స్ట్రేంజర్స్తో మాట్లాడుతుంటారు. అవునా? కామెంట్స్ పెట్టారనో, లైక్స్ పెట్టారనో ఫస్ట్ ఎవరైతే చేస్తారో ప్రతిదానికి, మీరు పెట్టే ప్రతిదానికి ఫస్ట్ ఎవరైతే లైక్స్, కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది. అవునా? ఎవరైనా రిక్వెస్ట్ చేసి మెసేజెస్ ఎవరైనా చేసినా, చాలామంది ఇలానే ఇన్స్టాలో చాట్ చేయడం, ఫేస్బుక్లో చాట్ చేయడం, ఇవి కొత్త వాళ్ళతో చాట్ చేయడం అనేది అలవాటు అయిపోతుంది. ఒకసారి మీరు చాట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే అదే మీకు అలవాటు అయిపోయి దాన్ని మీరు వెనక్కి తీసుకోలేని సిచ్యువేషన్లో వెళ్తున్నారు. అంటే ఒక మనిషికి అంతగా అడిక్ట్ అయిపోతున్నారు. మనం ఈ రోజుల్లో డైరెక్ట్గా చూస్తున్న వాళ్ళని కూడా నమ్మలేని సిచ్యువేషన్ ఉంటే చాలామంది ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల కోసం ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లేదు ఇంట్లో వాళ్ళని చంపేయడం, చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి బయట. చూస్తుంటారా న్యూస్? న్యూస్ చూడడం అలవాటు చేసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, మనం ఎలా సేఫ్గా ఉండాలి అనేది తెలుస్తుంది. లేకపోతే మనం ఎంతవరకు సేఫ్గా ఉంటాం అనేది ఆలోచించాలి. ఉంటామా సేఫ్గా? పేరెంట్స్కి మించి ఎవరైనా మనల్ని అంత ప్రొటెక్ట్ చేసి చూస్తారా? ఎవరు చూడరు. మీరు నమ్మేయచ్చు, లేదు రేప్ చేసి చంపేయచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఎవరు కూడా ఆన్లైన్లో పరిచయం చేసుకోకండి. మనం ఇన్స్టాలోనో, ఫేస్బుక్లోనో చూసేదంతా నిజం ఉండదు. ఎన్ని రకాలుగా అయినా ఎడిట్ చేసి ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు. ఫొటోస్, వీడియోస్ ఎన్ని రకాలుగా అయినా ఎడిట్ చేసుకోవచ్చు. అవునా? ఎడిట్ చేసి పెట్టిందంతా నిజమే అని నమ్మేసి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. ఒక అమ్మాయి ఫేస్బుక్లో పరిచయమైన అబ్బాయి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి అబ్బాయి రాలేదు. చూడండి, ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. అటు అబ్బాయి వచ్చి రిసీవ్ చేసుకోలేదు, కానీ మళ్ళీ తిరిగి ఏడుస్తూ ఇంటికే వచ్చింది, ఎక్కడికి వెళ్ళలేదు. బాలికలు అయితేనేమి, ఉమెన్ మహిళలు అయితేనేమి, వాళ్ళ భద్రతకు సంబంధించి స్పెసిఫిక్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో బిఫోర్గా షెడ్యూల్ ఇచ్చి ఎవరెవరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పి ఇచ్చిన షెడ్యూల్ మేరకు మనకి ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అరౌండ్ 200 to 300 పిల్లలు ఉన్నారు కాబట్టి ఉమెన్ సేఫ్టీతో పాటుగా కొన్ని విషయాలు కూడా మీతో పాటు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు విజ్ఞాన్ కాలేజ్కి రావడం జరిగింది. మెయిన్ పర్పస్ మనకి ఇందాక ఆల్రెడీ శక్తి టీం ఏఎస్ఐ గారు, సుబ్రాజు సార్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. శక్తి సంబంధించిన యాప్ గురించి, దాంట్లో ఉన్న ఫీచర్స్ గురించి, వాటి వల్ల మనకి ఏదైతే ఉపయోగాలు ఉన్నాయి, ఏ సమయాల్లో దాన్ని ఎలా వాడుకోవాలి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే సుప్రియ గారు కూడా మీకు లైవ్ ఎగ్జాంపుల్ మా ఉమెన్ ఆఫీసర్ చెప్తే మీకు ఉమెన్గా ఉన్న పరిస్థితులు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలదని చెప్పని మేడం మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఇప్పుడు కాదు, నాకు ఫస్ట్ సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే ఒక సామెత మనందరం చూస్తూ ఉంటాం, మొక్కై వంగంది మానై వంగున అని చెప్పి. అవునా? తెలుసా? మీనింగ్ తెలుసా? అందరికి వినిపిస్తుందా? లాస్ట్ లైన్ చేయొద్దండి. లాస్ట్ లైన్ రైట్. మొక్కై వంగనిది మానై వంగున అని చెప్పి మనకి ఒక సామెత. అంటే చిన్నతనం, అది మనం ఎలా మరల్చుకోవాలి. మనం బయట అందమైన మొక్కలు చూస్తూ ఉంటాం. ఒక్కొక్క మొక్క కాస్ట్ నేను చూసిన, అంటే పెద్ద పెద్ద హోటల్స్లో అట్లా చూసిన వాటిలో 10 లక్షలు ఒక చెట్టు, విన్నారా? 5 లక్షలు, 3 లక్షలు అట్లా ఉంటాయి. ఎందుకంటే వాటిని చిన్నప్పుడు ఏం చేస్తారంటే డిజైన్స్గా వాళ్ళు అల్లుతారు. పెద్ద తర్వాత అవుతున్నా ఈ చెట్టును ఉంచగలము మనం?
మనకి నచ్చినట్టు వంగుతుంది, అది ఉండదు. ఎందుకు? అది ఆల్రెడీ ఒక స్టేజ్కి రీచ్ అయిపోయింది. సో అట్లాగని మీరు కూడా పిల్లలు చిన్నప్పుడు ఎలా అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటారు, మీరు మంచికి కానీ చెడుకు కానీ తొందరగా అట్రాక్ట్ అయ్యే పరిస్థితిలో ఉంటారు. మిమ్మల్ని ఈ వయసులో ప్రాపర్గా గైడ్ చేసి మిమ్మల్ని రేపు ఒక మంచి సొసైటీకి సివిలియన్స్గా పౌరులుగా ఇవ్వాలి అనేది తల్లిదండ్రులుగా మీ తల్లిదండ్రుల బాధ్యత, గురువులుగా కాలేజీ యాజమాన్యం బాధ్యత.